బీసీ నాయకులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. కడప నగరంలోని పాత బస్టాండ్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులివెందుల్లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి చేయడం వారి మూర్ఖత్వానికి పరాకాష్ట అన్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పులివెందుల్లో శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని వారు కోరారు. దగ్గర నిరసన తెలియజేయడానికి వైసీపీకి సంబంధించిన బీసీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు అందరూ కలిసి ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో కాకుండా పులివెందులలో జరిగేటటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సంబంధించిన 80% ఓట్ బ్యాంక్ ఉండడంతో రమేష్ యాదవ్ గారిని మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఓట్ బ్యాంకు ఇబ్బంది పడకుండా, మన ఓటర్లు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యతలు తనకు అప్పచెప్పారు. ఆయన చాలా సున్నితమైన వ్యక్తి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు. మరియు అతను బీసీలకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఉన్నారు. బీసీసీలకు సంబంధించి అతన్ని ఇబ్బంది పెడితే, కొడితే, దాడి చేస్తే, లేక తలకాయలు పైలు కొట్టి ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో అతని ఇబ్బంది కలిగజేస్తే అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ తగ్గియాలనే ఉద్దేశంతో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు బయటికి రారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అదుపు చేస్తే ఈ ఓటు రిగ్గింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి ప్రక్రియ జరిగింది. ఎందుకంటే అంతకు ముందు రోజు కూడా అక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్గా పోటీ నామినేషన్ చేసినటువంటి వ్యక్తులను దాడికి గురి చేసి, భయాందోళనకు గురి చేశారు. ఇంకా పెద్ద తలకాయ అయినటువంటి వీళ్ళను కొట్టి దౌర్జన్యానికి పాల్పడితే ఇంకెవరు కూడా ముందుకు రారు. జిల్లా నుంచి కూడా అన్ని వైపుల నుంచి అక్కడ ప్రచారంలో భాగంగా వస్తున్నారు. దీన్ని అరికట్టాలా, ప్లస్ ఓటింగ్ జరగకుండా చూడాలా. అధికారులను అడ్డం పెట్టుకొని మనం రిగ్గింగ్ చేసుకునే ఉద్దేశం చేయాలంటే ఈ బీసీ మీద దాడి జరిగితేనే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీలు రారు అనే ఉద్దేశంతో అతని కారు మీద 200 మంది పైన ఒక పల్లె నుంచి ఊరి బయటికి వస్తూ ఉంటే దాడికి పూర్తిగా అడ్డదిడ్డంగా ముందు పక్క ఒక వెహికల్ పెట్టి, వెనకల ఒక వెహికల్ పెట్టి ఆ బండిని నిర్బంధించి బండిలో నుంచి దిగకుండా ఇష్టం వచ్చినట్టు రాడ్లతో, కర్రలతో, రాళ్లతో విసిరి బండిని దౌర్జన్యంగా కొడుతూ ఉంటే ఈ బండిలో నుంచి దిగకుండా అట్లే కూర్చున్నా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటే పెట్రోల్ వేసినారు. బండిలోంచి దిగుదామని ఆ కారు పైన పెట్రోల్ వేయడంతో అక్కడి నుంచి మా పార్టీకి సంబంధించిన వేల్పుల రాము దిగి పారిపోవడం జరిగింది. రమేష్ యాదవ్ గారి డ్రైవరు ఆ ముందు ఉన్న బండిని గుద్దుకొని ఒక 100 మీటర్లలో ఉన్నటువంటి దూరానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీసులను ఇన్ఫామ్ చేయడంతో ఆ పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ వేల్పుల రాము గారిని కూడా రక్షించి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. దీన్ని పూర్తిగా రాష్ట్ర తరపున మొత్తం ఖండిస్తున్నారు బీసీసీఎల్, వైసీపీ బీసీసీఎల్ పార్టీ నుంచి. దీన్ని మేము కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. బీసీలపై ఇక మిగతా దాడులు ఏదైనా జరిగితే కనుక మేము సహించేది లేదు. రాష్ట్రం మొత్తం ఈరోజు పూలే విగ్రహాల దగ్గర ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో నిరసనలు తెలియజేస్తున్నారు. మీరందరూ కూడా దీనికి, పాత్రికేయులు కూడా స్వచ్ఛందంగా దీనిని ఇబ్బంది కలగకుండా మాకు సహకరించాలని మనవి చేసుకుంటున్నాము. ఉప ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఏవైతే ఖాళీ ఉన్నాయో ఉప ఎన్నికల సందర్భంగా మన కడప జిల్లాకు సంబంధించి ఒంటిమిట్ట, పులివెందుల నియోజకవర్గాల జెడ్పీటీసీలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది.